మేము తీర్మానం మల్లన్న టీమ్గా మీరందరూ కూడా చూసిల్లు రామ్మోహన్ అంటే మీతో నాకు క్లోజ్ అసోసియేషన్ ఉన్నది 3.5-4 సంవత్సరాలుగా. ఏ ఒక్క వ్యక్తి పైన కానీ ఏ ఒక్క సంస్థ పైన కానీ భౌతిక దాడులు చేసిన చరిత్ర మాకున్నదా? అనేక సార్లు మేము దాడులు ఎదుర్కొన్నాం, కానీ దాడులు చేసిన చరిత్ర ఉన్న ప్రజాస్వామ్యం పైన విలువ ఉన్నటువంటి వ్యక్తులం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తులం. సో ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మధ్యలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపిన వాళ్ళని, వ్యవస్థలలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపండి. నిజంగా నీకు మల్లన్న చేసినటువంటి కామెంట్స్ నీకు బాధించున్నాయి, నొప్పించున్నాయి, ఇబ్బందిగా మారింది అని అనుకుందాం. నువ్వు ఇబ్బందిగా మారినప్పుడు వాటికి చట్టపరమైనటువంటి చర్యల వైపు వెళ్ళు, ఇబ్బంది లేదు ఎవరికైనా కూడా చట్ట ప్రకారంగా ఎదుర్కొంటాం. ఈ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దుర్మార్గంగా వ్యవహరిస్తామంటే తెలంగాణ పోలీసుల పైన ఇంకా మాకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుందని నమ్ముతా ఉన్నాం. తెలంగాణలో నిజంగా ప్రజాపాలన నడిస్తే సో ఆ రోజు అంతకుముందుకు ఒక ఛానల్ పైన దాడి జరిగింది, ఈ మధ్యకాలంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారి పైన అట్లా చేస్తూ ఉన్నారు, ఇప్పుడు మల్లన్న గారి పైన అట్లా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నిటికీ మూల కారణం ఎవరు? మళ్ళా ఏ కోణం చూసినా కూడా తెలంగాణ భవన్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్, కల్వకుంట్ల కుటుంబం. సో ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూసినాం కదా, యాక్చువల్గా ఏంటంటే మల్లన్న మాట్లాడిన దానిలో ఎటువంటి తప్పు లేదు, కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి దుర్మార్గాలు ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజల ముందు ఈ మధ్యకాలంలో బయటపడుతున్న తర్వాత సో తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అంటేనే తెలంగాణ సమాజం అసహించుకునే పరిస్థితికి వచ్చింది. సో దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ కుట్రలు చేస్తున్నారేమో అన్నటువంటి అనుమానం